లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ జూలై 30న 1 డే ఆఫ్లైన్ క్లాస్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, చాలా మందికి చాలా చక్కగా గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఏ విధంగా అంటే వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ బట్టో లేకపోతే వాళ్ళకున్న ఐడియాలజీని బట్టో, సో ఇదైతే బెస్ట్, ఇదైతే బెస్ట్, ఇది మీకు కెరియర్కి బాగుంటుందని చెప్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్న దానికి చాలామంది ఆన్లైన్ త్రూ మనీ ఎలా సంపాదించుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. అసలు అలా కాకుండా ఐడియాలజీని మార్చుకోవాలంటే అసలు ఏ విధంగా? చాలామంది ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఏదన్నా ఇది చేస్తే డబ్బులు వస్తాయి, అది చేస్తే డబ్బులు వస్తాయి అనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకునే ఆ థింకింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మార్చుకోవాలని చాలా క్లాసెస్లో మీరు చెప్పారు. కాబట్టి ఐడియాలజీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటారు, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అంటారు అసలు? మ్యామ్, ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు చేసిన మన అన్ని వీడియోస్ డిఫరెంట్, ఈ ఒక్క వీడియో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నిజంగా ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకుంటే బెస్ట్ వే ఏంటో చెప్తాను. ఇప్పుడు మనం డిఫరెంట్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. కానీ అసలు కరెక్ట్ పద్ధతి ఏంటి ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి? ఈ రోజున్న జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి పద్ధతికి ఎలా ఆలోచిస్తే మనం ఆన్లైన్లో కరెక్ట్గా మనీ ఏం చేయగలుగుతాం అనేటువంటి దాని గురించి మనం ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాం. బెస్ట్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్ ఇన్ 2023. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఆర్ హౌ టు మేక్ మనీ ఆన్ ఫ్రీలాన్సింగ్ యాప్ ఆర్ సైట్స్. ఇక్కడ మనకేంటి అంటే అండి, ఆన్లైన్లో మనం మనీ ఏం చేయటం అనే దగ్గర మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నా సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు. చాలామంది ఏంటి అంటే, నేను అప్పట్లోనే ఇప్పుడు 2007 నుంచే నేను ఆన్లైన్ మనీ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. 2007లోనే నేను డిజిటల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటి అంటే, అప్పుడు మాది డిగ్రీ అయిపోయింది. అప్పుడు జాబ్ చేసేవాళ్ళు జాబ్ వెళ్ళిపోయారు. తర్వాత ఎంసీఏ చేసాక కొంతమంది మళ్ళీ మిగతా వాళ్ళు జాబ్స్ చేయనాక వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పేవాళ్ళు, అరే ఎందుకు పద్దాక ఆన్లైన్ అంటూ ఉంటావు, చక్కగా మాలాగా వచ్చేసే సాఫ్ట్వేర్ సైడు, నీకు నాలెడ్జ్ ఉంది కదా, మంచిగా ఉంటుంది అని అడిగేవాళ్ళు. ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్కి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి, అరే బాబు మా జాబులు ఉంటాయో లేవో తెలియట్లేదు, మాకు కూడా ఇలాంటిది ఒకటి మేము బిల్డ్ చేసుకుంటే బాగుండేది, కాబట్టి నాకు ఇలాంటివి ఏమైనా ఒక మంచిది నేను ఇంట్లో ఉండి చేసుకోగలిగేటువంటి బెస్ట్ వే ఏమన్నా చెప్పు, ఎందుకంటే మా జాబ్ ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలియదు. ఫస్ట్ వాళ్ళకి ఒక భయం అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. సో ఏ రోజు ఎవరికి ఏదో ఎలా ఉంటుందో తెలియట్లేదు, అసలు మేము ఇదేదో ముందే ప్యారలల్గా చేసుకుని ఉండాల్సింది అని చెప్పి ఈరోజు వాళ్ళు రిలీజ్ అయ్యి ఈరోజు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అలా లేరు. ఇప్పుడున్న జనరేషన్ మీరు జాబ్ చేస్తారా అంటే, ఇప్పుడు ఒకప్పుడు 100 మంది ఉంటే 100లో మనకి ఇంట్లో పేరెంట్స్ చెప్పేది కావచ్చు, మొదటి నుంచి మనకు తెలిసింది కావచ్చు, 100కే 100 మంది జాబు, ఒకళ్ళో ఇద్దరో ఏదైనా బిజినెస్ ఇంట్లో వాళ్ళది ఉంటే తప్ప, అవును సార్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు బిజినెస్ ఉంటే తప్ప బిజినెస్ అనే థాట్స్ కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే మీరు ఒక 100 మందిని అడిగారనుకోండి, ఒక 30 మందో 20 మందో 25 మందో జాబ్ అంటే, మీకు ఒక 40 మంది మేము ఓన్గా చేసుకుంటాము, అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, లేకపోతే వేరే బిజినెసెస్ కావచ్చు, అలాగే మిగతా వాళ్ళు కూడా మేము వర్క్ చేస్తాం కానీ జాబ్ లాగా చేయం, ఇంట్లో ఉండి ఫ్రీలాన్సర్ చేసుకుంటాము అంటే. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 100% నుంచి అది ఇప్పుడు ప్రజెంట్ ఒక 30%లో ఉంది. ఇప్పుడు జాబ్ అనేది చాలామంది ప్రియారిటీ కానే కాదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఆన్లైన్లో మనీ ఏం చేసే దానిలో కూడా మళ్ళీ జాబ్ లాగా చేసుకునేవి ఉంటాయి. ఫ్రీలాన్సింగ్లో కూడా కొన్ని వర్క్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఎలా ఉంటాయి మేము మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఫైవర్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ నాకు పలానా వర్క్ వచ్చు అని నేను పెట్టాలి, అది ఎవడో వచ్చి ఆ వర్క్ కొంటాడు, కొన్నాక వాళ్ళు ఇచ్చే రేటింగ్ మీదే నెక్స్ట్ వర్క్ వచ్చిద్దా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు రేటింగ్ ఇవ్వకపోయినా, ఆ టైంకి ఆ ప్లాట్ఫామ్ నన్ను చూపించకపోయినా కూడా నాకు బిజినెస్ రాదు. సో ఇక్కడ జనాలు అందుకని ఏం చేస్తున్నారంటే, లోకల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ నీడ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని, వాళ్ళే ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈరోజు. సో ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అనుకుంటే, ఇప్పుడున్నటువంటి బెస్ట్ వే ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరో చేసిన దానిలో ఒక చిన్న వర్కర్గా ఉండేదానికన్నా కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ నాకున్న ఇక్కడున్న అవసరాల్లో, ఇక్కడున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయగలిగేలాగా నేనే ఎందుకు డెవలప్ చేయకూడదు, నేనే దాని ద్వారా కూడా మనం మనీ ఏం చేయొచ్చు కదా అన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మీకు విజయవాడలో నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివేటప్పుడే వాళ్ళు ఏంటి అంటే, హే చోటు అని చెప్పి ఒక చిన్న యాప్ తయారు చేశారు. అదేంటి అంటే, ఎవరికైనా సరే ఇంట్లో ఏ చిన్న పని ఉన్నా కూడా, ఏ వర్క్స్ ఉన్నా, అది ప్లంబింగ్ వర్క్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ఏ వర్క్ అయినా కూడా వీళ్ళ యాప్ ద్వారా చేసుకోగలిగేలాగా. ఇప్పుడంటే మనకి వేరే వేరే కంపెనీస్ వచ్చేసినాయి. అదేవిధంగా డోర్ టు డోర్ డెలివరీ చేసేవి కూడా
మనకి స్విగ్గీ అవి ఇంకా లోకల్ అవ్వకముందే వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ లోకల్లో స్టార్ట్ చేశారు, క్లిక్ అయ్యారు. ఇట్లాంటివి యాప్స్ కొన్ని వాళ్ళు అంటే లోకల్లో ఉన్న వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఇలా తయారు చేసి చేయటం జరిగింది. ఎప్పుడైతే కొంచెం వాళ్ళు గ్రో అయ్యారో ఈ కంపెనీస్ వీళ్ళని ఎక్వైర్ చేసుకుని చక్కగా వాళ్ళ కంపెనీలో తీసుకోవడం జరిగింది. జాబ్కి మంచి పర్సంటేజ్ షేర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వీళ్ళ కంపెనీని వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. ఓకే ఓకే. అలా లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకుని, ఎందుకంటే అందరి నీడ్స్ ఒకలా ఉండవు. ఇప్పుడు కొంతమంది ఓన్లీ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళ కోసం ఒక సపరేట్ యాప్ తయారు చేయడం జరిగింది. అలాగే నిన్న కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నిన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూడటం జరిగింది. అదేంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా హ్యాకథాన్స్ అని అవి ఇవి అటెండ్ అవుతూ ఉంటారు. దానికోసం ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది లేదు. సో ఒకళ్ళు ఏం చేశారంటే దాని మీదే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేశారు. దాని పేరు అన్స్టాప్. సో అక్కడ ఏంటి అంటే కేవలం బయట ఇండివిజువల్గా జరిగే వాటన్నిటిని కూడా ఒక గ్రూప్గా ఎందుకు వచ్చింది, ఆ ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేశాడు అంటే కూడా తనకి ఇలాంటి ఈవెంట్స్లో కాలేజీలో ఏవైతే కాంపిటీషన్స్ నడుస్తూ ఉంటాయో వాటిల్లో పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్. కానీ అతనికి తెలిసేలోపే ఆ డేట్లు అయిపోవటమో లాస్ట్ డేట్ వచ్చేయటమో చాలా మిస్ అయిపోయేవాడు. అందుకని చెప్పి అదే ఇలా గ్యాప్ ఉంది ఇక్కడ, ఇలాంటి ప్లాట్ఫామ్ నేను ఎందుకు బిల్డ్ చేయకూడదు అని చెప్పి బిల్డ్ చేశాడు. ఈరోజు అతని రెవెన్యూ 1.5 crore. చాలా కంపెనీస్ దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు రీసెంట్గా అది మన షార్క్ ట్యాంక్లో కూడా రావడం జరిగింది. 4 judges దే ఆర్ ఇన్వెస్టెడ్, ఎందుకంటే అక్కడ అంత ప్రాఫిటబుల్ బిజినెస్ దే హ్యావ్ బిల్డ్. సో ఈరోజు నిజంగా మనీ ఏం చేసే పద్ధతుల్లో ద బెస్ట్ వే అయితే 100% ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ వీళ్ళకి ఏమి కంపల్సరీగా మనీ రావాలి అనేం లేదు. ఇప్పుడు చదువు అయిపోయింది, కంపల్సరీ నీడ్ ఉంటుంది, డబ్బులు రాకపోతే అక్కడ మనకి నెక్స్ట్ ఏంటి అనేది ఉండదు. వీళ్ళకి అలా కాదు. వీళ్ళు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే కనుక ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళు చదువు అయిపోయేసరికి ఖచ్చితంగా దీని రిజల్ట్లో ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.